మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకున్న ఆక్వా రైతులు, ఆక్వా సంఘాల నేతలు. వైఎస్ జగన్ పాయింట్లు: రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. మన హయాంలో రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎవరు చేయని విధంగా మంచి ఆలోచనలు చేశాం. ఎప్పుడు చూడని మార్పులు మనం చూసాం. రైతులను చేయి పట్టుకున్న నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలు తీసుకువచ్చాం. రాష్ట్రం వ్యాప్తంగా 10,000కు పైగా ఆర్బీకేలు తీసుకువచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను ఆర్బీకేల్లో పెట్టాం. అప్సాడా చట్టాన్ని తెచ్చాం. ముఖ్యమంత్రి దానికి చైర్మన్ చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్ అనే దానికి స్థానం లేకుండా చేశాం. ₹1.5కే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. కేవలం మన ప్రభుత్వం ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు 1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే, ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టి రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టే రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు. దాదాపుగా ఈ ఆక్వా ప్రాంతాలలోనే సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి, అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, ఆక్వా రంగంలో ఎక్కువగా పండించే ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు, ఈ ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. వీటికి తోడు అప్సడా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి దానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా పెట్టి ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ, సిండికేట్ అనేది ఎక్కడ కూడా రైతును ద్రోహం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమాలు కూడా జరిగాయి.